హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. ఒకరోజు పత్రికల్లో వార్త వచ్చింది, గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించింది అని. యాక్సిడెంట్లో మరణించింది నందిని తల్లి. తండ్రి ఒక సాధారణ రైతు. నందిని చిన్నప్పటి నుంచి చదువుల్లో ఆటల్లో చాలా చురుగ్గా ఉండేది. అతడి భార్య మరణించిన తర్వాత ఊర్లోని పొలం అమ్మేసి నందినిని తీసుకొని పట్నంలోని ఒక స్కూల్లో చేర్పించాడు రాఘవ. అదే స్కూల్లో ఒక పెద్ద వ్యాపారవేత్త కొడుకు రాకేష్ చదువుతున్నాడు. అతడు తిరుగుబోతు, చెడ్డ అలవాట్లకు బానిసైనవాడు. తన క్లాస్లో కొత్తగా జాయిన్ అయిన నందినికి సహాయం చేస్తున్నట్లు నటిస్తూ, తనతో స్నేహం చేస్తూ ఒకరోజు తన మనసులోని మాటను బయటపెట్టాడు. రాకేష్ మాటను విని భయపడిపోయిన నందిని వెళ్ళి టీచర్కు మరియు తన తండ్రికి కంప్లైంట్ చేసింది. టీచర్ బాగా మందలించారు. సాయంత్రం కూతుర్ని తీసుకువెళ్ళటానికి స్కూల్ దగ్గరికి వచ్చిన రాఘవాకు అక్కడ రాకేష్ తన కూతుర్ని ఇబ్బంది పెట్టడం చూసి ఉక్రోషం ఆపుకోలేక రాకేష్ చెంప మీద కొట్టాడు. చిన్నపాటి గొడవ అవ్వటంతో ఉపాధ్యాయులు కలగజేసుకొని సర్ది చెప్పి రాఘవను అక్కడి నుంచి పంపించేశారు. ఇక విషయం ముగిసిందని అందరూ అనుకున్నారు. కానీ పొగురుబోతైన రాకేష్ జరిగిన విషయాన్ని తన స్నేహితులతో చెప్పాడు. వాళ్ళు ఇతన్ని రెచ్చగొట్టడంతో రాకేష్ తన స్నేహితులతో కలిసి ఒక వ్యాన్ తీసుకొని స్కూల్ పూర్తయ్యాక సాయంత్రం బస్ కోసం బస్టాండ్కు వెళ్తున్న నందినిని ఎవ్వరూ లేని సమయం చూసి వ్యాన్లోకి లాక్కున్నారు. రాత్రైనా కూతురు ఇంటికి రాకపోవటంతో రాఘవ గారు పోలీస్ స్టేషన్లో రాకేష్పై కంప్లైంట్ ఇచ్చారు. కానీ అతడి తండ్రి పలుకుబడి కారణంగా అతనిపై కేసు పెట్టలేదు. 2 రోజుల తర్వాత నందిని అదే స్కూల్లో దయనీయమైన పరిస్థితిలో కనబడటంతో తనని ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెపై చాలా రాక్షసత్వంగా అఘాయిత్యానికి పాల్పడ్డారని మెడికల్ రిపోర్ట్లో తేలింది. పరిస్థితులను సహించలేక మానసికంగా శారీరకంగా కృంగిపోయిన రాఘవ 5 నెలలలో అనారోగ్యంతో మృతి చెందాడు. నా పేరు శ్రీకర్. మా మామయ్య అత్తయ్య పట్టణంలో ఉంటారు. అత్తయ్య మా అమ్మను కలవటానికి వచ్చేటప్పుడే బస్ యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్లో చాలామంది చనిపోయారు. మా అత్తయ్య కూడా దీనికి బలి అవ్వాల్సి వచ్చింది. నందినికి జరిగిన దారుణం తట్టుకోలేక మా మామయ్య కూడా చనిపోయారు. అత్తయ్య మామయ్యలకు ఒకే కూతురుండేది. తన పేరు నందిని. మా అమ్మ, అత్తయ్య మామయ్య దిన కార్యక్రమాల పనులు పూర్తి చేసుకొని తిరిగి వచ్చారు. వారితో పాటు నందిని కూడా వచ్చింది. తను నాకంటే 1 సంవత్సరం పెద్దది. తనకు 16 ఏళ్ళుంటాయి, నాకు 15 ఏళ్ళు. తన చేతిలో ఒక చిన్న బ్యాగ్ ఉంది. తను ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ ఉంది. మా అమ్మని కౌగిలించుకొని అమ్మా నాన్న నన్నెందుకు ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారు అని ఏడుస్తుంది. మా అమ్మ తనని ఓదారుస్తూ ఉండేది. మా వదిన తనకు టిఫిన్ బలవంతంగా తినిపించేది. తను చాలా రోజులు వాళ్ళ అమ్మా నాన్న చనిపోయిన దిగుల్లో ఏడుస్తూ సరిగ్గా తిండి కూడా తినేది కాదు. తనని చూస్తే నాకు చాలా బాధ వేసేది. అప్పుడప్పుడు నేను తనని ఓదార్చేవాడిని. నాకు 2 అన్నయ్యలున్నారు. వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. 2 అక్కలున్నారు. ఒక అక్కకి పెళ్ళయింది, ఇంకొక్కకి సంబంధం చూస్తున్నారు. నేనందరికంటే చిన్నవాణ్ణి. కొన్ని రోజుల వరకు నందినిని అందరూ ఓదార్చారు. ఒకరోజు వదిన తనని, నువ్వు రోజిట్లా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఎలా? ఇంట్లో పనులు నేనొక్కదాన్నే చేసుకోలేకపోతున్నాను. నాకు సహాయం చెయ్యి. నిన్ను నువ్వు మార్చుకోవాలి అని చెప్పింది. దానికి నందిని, నేను చదువుకోవాలి అనుకుంటున్నాను. ఇంతకు ముందు చూశాం కదా, చదువుతానని ఏం వెలగపెట్టావో. నీ పరువును పోగొట్టుకున్నావు. నీ కారణంగానే నీ తండ్రి మరణించాడు. ఇంత జరిగినా నీకింకా సిగ్గు రాలేదా? నువ్వు చదువుకొని ఏం చేస్తావు? అంట్లు తోమేది, బట్టలు ఉతికేదే కదా. అదేదో ఇప్పటినుంచే మొదలుపెట్టు. మా అమ్మ తనకి వత్తాసు పలుకుతూ, నా కూతుర్లు 10వ తరగతి వరకే చదువుకున్నారు. ఒకరికి పెళ్లి చేసేశాను. రెండో అమ్మాయికి సంబంధం చూస్తున్నాను. మా దగ్గర అమ్మాయి చదువులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వము. ప్రాధాన్యత ఇస్తే నీలాగా తయారవుతుంది తన జీవితం. ఆడపిల్లలకు ఇంటి పని, వంట పని తెలిస్తే చాలు అని చెప్పింది. నందిని నిశ్శబ్దంగా ఉండిపోయింది. నందినిని చూస్తే తనకు చదవాలనే కోరిక బాగా ఉన్నట్లుంది అని నేను కలిగించుకొని, అమ్మా తనకి చదవాలని ఉంటే చదివించండి. మామయ్య బ్రతికి ఉండి ఉంటే తనని చదవనిచ్చేవాడు కదా. నా మాటలు విని అమ్మ నన్ను తిడుతూ, నువ్వు తన వైపు ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. తన మీద ఏమంత జాలి చూపించాల్సిన అవసరమూ లేదు. ఆడపిల్లలు చదివి ఏమంత ఉద్యోగం వెలగబెట్టాలి? ఏం చదివినా
చివరికి ఇంటి పనేగా చేయాల్సింది అనటంతో అమ్మ మాట విని నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. ఇక ఆ రోజు నుంచి మెల్లగా ఇంటి పనులన్నీ నందినితో చేయించేవాళ్ళు. ఇంట్లో అందరూ తన మీద జులుం ప్రదర్శించేవాళ్ళు. ఒకరు పిండిని ఈ విధంగా కలుపు అంటే ఇంకొకరు అలా కాదు ఇలా చేయమని చెప్పేవారు. సాయంత్రం టీ నుంచి మొదలై రాత్రి రోటీ చేసే వరకు అన్నీ నందినితోనే చేయిస్తారు. వేసవి కాలం మొదలయ్యింది. మా ఇంట్లో వంట పొయ్యి పైన మిద్దె మీద ఉంటుంది. 2 పూటలు రోటీ చేసే బాధ్యత నందిని మీద పడింది. తను పిండి తీసుకొని పైకి పోయేది. 2 గంటల తర్వాత పని పూర్తి చేసుకొని కిందికి దిగేటప్పుడు తన పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. తనకు ఎవరు సహాయం చేసేవాళ్ళు కాదు. ఒక్కతే అన్ని పనులు చేసేది. అందరికీ భోజనాలు వడ్డించేది. అందరూ భోజనాలు చేసి ఎంగిలి పళ్ళాలు అలాగే పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. వాటిని తనే తీసి కిచెన్లో పెట్టి అంట్లన్నీ తోమేసేది. అలా బయటికి వచ్చేసరికి నాన్నగారు, నందిని కొంచెం టీ పెట్టమ్మా అని అడిగేవారు. అందరూ పడుకోవటానికి కంబలి పరిచేది. అందరికంటే చివరిగా తనే పడుకునేది. ఉదయం నేను కాలేజ్కి వెళ్ళటానికి తొందరగా లేచేవాడిని. తను నాకంటే ముందే లేచి నాకు టిఫిన్ క్యారేజ్ అందించేది. తను నాకు అడిగేది, నీ పాత పుస్తకాలుంటే నాకు ఇవ్వు అని. నువ్వేం చేస్తావు నా పుస్తకాలతో అంటే నేను చదువుతాను అని చెప్పేది. నీకు చదవటానికి టైం ఎక్కడుంది? టైం నేను అడ్జస్ట్ చేసుకుంటాను. నువ్వు నాకు బుక్కులు ఇవ్వు చాలు అనింది. నేను తనకి నా పాత పుస్తకాలు ఇచ్చేశాను. వదిన వాళ్ళు తనని ఒక్క నిమిషం కూడా ఫ్రీగా ఉండనిచ్చేవాళ్ళు కాదు. పిల్లలకు సంబంధించిన చిన్న పనులు కూడా తనతోనే చేయించేవారు. నాకు ఆశ్చర్యం కలిగించేదేంటంటే అమ్మ వాళ్ళని ఎప్పుడూ అడ్డుకునేది కాదు. ఒకరోజు మా అక్కని చూడటానికి పెళ్లి సంబంధం వాళ్ళు వచ్చారు. వాళ్ళు నందినిని చూసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామనటంతో మా అమ్మకు చాలా కోపం వచ్చింది. మా అక్క బాధపడుతూ తలపట్టుకొని నందినిపై విరుచుకపడింది. తన అందచందాలను చూపిస్తూ తను కావాలనే వాళ్ళను తన వైపు తిప్పుకుంది. అమ్మా, ఇది మన ఇంట్లో ఉన్నంతకాలం నాకు పెళ్లి జరుగుతుంది అనే ఆశ లేదు. నేను అక్కడే కూర్చొని బుక్ చదువుతూ ఉన్నాను. ఎందుకు అక్క నందిని మీద నిందలు వేస్తున్నావు? నువ్వే కదా నందినిని టీ తీసుకొని రమ్మని చెప్పావు. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. వచ్చిన వాళ్ళు తనని ఇష్టపడితే తనకేం సంబంధం? తమ్ముడు, నీకేం తెలుసు? తను నాటకాలు ఆడుతుంది. తను బాగా స్నానం చేసి తన కళ్ళకు కాటుక పెట్టుకొని పౌడర్ రాసుకొని వాళ్ళ ముందుకు వచ్చింది. అందులో తప్పేముందక్క? ఇంటికి బంధువులు వస్తున్నప్పుడు సామాన్యంగా అందరూ రెడీ అవుతారు కదా. తను కూడా అలాగే రెడీ అయ్యింది. మరి వదిన వాళ్ళు కూడా మేకప్ చేసుకొని రెడీ అయ్యారు కదా. ఒరేయ్, నువ్వెందుకు ప్రతిసారి ఆడవాళ్ళ విషయంలో కలగజేసుకుంటావు? నీకు అసలేం తెలుసు తన గురించి అని అక్క అంటుండగా, ఇక ఆపండి మీ మాటలు, నువ్వు ఊరికే ఉండలేవా అని అమ్మ గట్టిగా అరిచి, నా కూతురు పెళ్ళి కాకుండగా ఈ నందిని పెళ్ళి నేనెందుకు చేస్తాను? నాకు నా కూతురు భవిష్యత్తు ముఖ్యం. మా పెద్దన్నయ్య ఉండి నందినికి ఇప్పుడే పెళ్ళి అవసరం లేదు. ఇంకో 4-5 సంవత్సరాలు ఇలాగే ఇంట్లో పని బాగా నేర్చుకోమని చెప్పండి అని అన్నారు. ఇదే సమయంలో మా పెద్దక్క ప్రెగ్నెంట్ అయ్యింది. డెలివరీ కోసం మా ఇంటికి పంపించారు. ఆమె మంచంపై నుండి కాలు కింద పెట్టేది కాదు. తాగడానికి నీరు కూడా తను మంచం దగ్గరే తెప్పించుకునేది. డాక్టర్ నన్ను బాగా రెస్ట్ తీసుకోమన్నారు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని చెబుతూ ఉండేది. నందిని ఎప్పుడు బొంగరంలాగా అటూ ఇటూ తిరుగుతూ ఉండేది. ఒకరు ఇటువైపు నుంచి పిలిస్తే ఇంకొకరు అటువైపు నుంచి పిలిచేవారు. తను ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ బిజీగా ఉండేది. అప్పుడప్పుడు అమ్మ తన కాళ్ళు పట్టు నొప్పిగా ఉన్నాయి అనేది. అక్కేమో తల నొప్పిగా ఉంది, తలకు మర్దనా చెయ్యి అనేది. ఇంతలో వదినలు వచ్చి, నందిని ఇంకా రోటీలు చెయ్యలేదా? పిల్లలు వచ్చే సమయం అయ్యింది. నువ్వు బాగా పని తప్పించుకోవటం నేర్చుకున్నావు అంటూ తను ఎంత పని చేసినా తనని ఏదో ఒక మాట చెప్పేవాళ్ళు. ఒకరోజు నేను పడుకొని ఉండగా రాత్రి ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చే శబ్దం వినపడింది. నేను లేచి అటుగా వెళ్ళాను. అక్కడ గదిలో కొవ్వొత్తి వెలిగించుకొని నందిని పుస్తకాన్ని తెరిచి ఏడుస్తూ చదువుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నావు? వెళ్ళి పడుకోవచ్చు కదా అని అన్నాను. నాకు ఒళ్ళు బాగా నొప్పిగా ఉంది, నాకు నిద్ర రావటం లేదు అని సమాధానం ఇచ్చింది. మరి పుస్తకం ఎందుకు పట్టుకొని కూర్చున్నావు అన్నాను. రోజంతా నాకు సమయం కుదరదు, కనీసం ఈ సమయంలోనైనా చదువుకుందామని బుక్ తీశాను. తను చాలా అలసిపోయి ఉంది. పనితో ఒళ్ళంతా హూనం అయిపోయినట్లుగా ఉంది. నేను తన తల మీద చెయ్యి వేశాను. ఒళ్ళు మండిపోతుంది. నీకు చాలా తీవ్రమైన జ్వరం ఉంది.
అవును, అందుకేనేమో నాకు ఒళ్ళు నొప్పులుగా ఉంది అంది. నేను ఫ్రిడ్జ్లో నుంచి పాలను తీసి వేడి చేసి ఒక గ్లాస్ పాలు తనకిచ్చాను. తను ఆశ్చర్యంగా నా వైపు చూస్తూ ఉంది. ఉదయం అత్తయ్య అరుస్తారు, పాలు ఎవరు తాగారు అని. నేనిచ్చాను అని చెబుతాను, ఎందుకంటే ఇది ఈ సమయంలో నీకు చాలా అవసరం. నేను తనకి పాలు తాగమని చెప్పి జ్వరం తగ్గడానికి టాబ్లెట్ కూడా ఇచ్చాను. తను పాలు తాగి టాబ్లెట్ వేసుకొని పడుకుంది. ఉదయాన్నే అమ్మ గట్టిగా కేకలు వేస్తూ తనను పిలుస్తూ ఉంది. నేను అమ్మకు చెప్పాను, తనకి జ్వరంగా ఉంది, పడుకొని ఉంటుంది అని. కానీ అమ్మ ఇదంతా నాటకాలాడుతుంది అని పైకి వెళ్ళింది. నాకు కాలేజ్కి టైం అవ్వటంతో నేను తొందరగా రెడీ అయి వెళ్ళిపోయాను. నేను సాయంత్రం ఇంటికి రాగానే నందిని అంట్లు తోముతూ కంటి నుండి కారే కన్నీరు తుడుచుకుంటూ కనబడింది. తను చాలా నీరసంగా ఉంది. జ్వరం తగ్గినట్టు లేదు అనిపించింది. తనను అలా చూసి నాకు చాలా జాలి వేసింది. నీకు చాలా జ్వరంగా ఉంది కదా, నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు? అవును, కానీ ఎవరికి పట్టింది? పని అయితే చెయ్యాలి కదా, ఎందుకు పట్టదు? మా ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే వాళ్ళు ఏ పని చెయ్యరు. నువ్వు ఇక్కడి నుంచి పైకిలే అంటూ తన చేతికంటిన మసి మీద నీటిని పోసి తన చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి పడుకోబెట్టాను. దీన్ని చూసిన వదిన, తననెందుకలా మంచం మీద పడుకోబెడుతున్నావు? వదినా, మీకు కనపడటం లేదా? నందినికి చాలా ఎక్కువగా జ్వరం ఉంది. నీకు అమ్మాయి మీద చాలా జాలిగా ఉందే అని చెప్పింది. అవును, మీకు కనపడనప్పుడు నేనైనా ఆమె మీద జాలి చూపించాలి కదా. మీరు కూడా అంతే కదా. మీకు జ్వరం వచ్చినప్పుడు గది నుండి బయటికి రారు. నా మాట విని వదిన తన వైపు ఒకాతా తీసుకొని మాట్లాడేటప్పుడు నీ గొంతు బాగా పెద్దదవుతుంది. కొంతసేపు తర్వాత మా అక్క గట్టి అరుపులు వినిపించాయి. నందిని, ఎక్కడున్నావు? నీకేమైనా చౌడొచ్చిందా? నా పిలుపు వినిపించట్లేదా? నాకు త్వరగా టిఫిన్ చేసి ఇవ్వు అంది. నేను అక్క గదిలోకి వెళ్ళాను. ఆ సమయంలో అక్క మంచంపై పడుకొని బావతో ఫోన్లో మాట్లాడుతుంది. ఇప్పుడు నీకే రోగం వచ్చింది? కనీసం నీ టీ కూడా నువ్వు పెట్టుకోలేవా? రేయ్ తమ్ముడు, నీకు తెలుసు కదా నేను ప్రెగ్నెంట్ అని. ప్రెగ్నెంట్ అనేది వ్యాధి కాదక్క. పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళందరూ ప్రెగ్నెంట్ అవుతారు. అందరు ఆడవాళ్ళు నీలాగా పనులేం చేయకుండగా మంచం ఎక్కి పడుకుంటారా? నా మాటలకి అక్క కోపంగా, నీకు బాగా నోరులేస్తుంది, నువ్వు ఈ విషయంలో కలగజేసుకోవద్దు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెబుతూ నందిని నాకు వెంటనే టిఫిన్ చేసి ఇవ్వు అని చెప్పింది. దానికి నేను, తనేమి నీ పని మనిషి కాదు, తనకు చాలా తీవ్రంగా జ్వరం ఉంది, మీకు కొంచెమైనా మానవత్వం ఉందా? ఇంతలో మా అమ్మ అక్కడికి వచ్చి, నువ్వెందుకు అమ్మాయి గురించి అంతగా పట్టించుకుంటున్నావు? ఉదయం టిఫిన్ తిన్న తర్వాత నేను తనకి మందులిచ్చాను. తన జ్వరం తగ్గిపోయింది. పని తప్పించుకోవటానికి జ్వరం ఎక్కువగా ఉందని తను సాకులు చెబుతుంది. నువ్వేమి తన మీద ఎక్కువ సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు, అర్థమైందా అంటూ అమ్మ నన్ను రివర్స్లో తిట్టడం మొదలుపెట్టింది. మా పెద్దక్క సోని, అమ్మ వీడిని కొంచెం జాగ్రత్తగా పెట్టుకో, వీడికి నందిని మీద జాలి ఎక్కువైపోతుంది. నందిని చాలా తెలివైనది. తన మాయదారి మాటలతో వీణ్ణి తన ఉచ్చులో పడేసుకుంటుంది. దానికి నేను, మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. నేను ఇంట్లో అందరికంటే చిన్నవాణ్ణి. నా మాటకు విలువ లేదు. నందినికి జ్వరంగా ఉన్నా కూడా తనతోనే ఇంట్లో పనులన్నీ చేయించుకున్నారు. నిజంగా తన తల్లి తండ్రి బ్రతికి ఉంటే తన పరిస్థితి ఇంత దారుణంగా ఉండేదా? వాళ్ళు తనని చాలా గారాబంగా పెంచుకున్నారు. నాకు ఒక్కసారి అన్నీ గుర్తొచ్చాయి. నందిని యొక్క ప్రతి కోరికను వాళ్ళు తీర్చేవాళ్ళు. రోటీలు చేయటానికి మిద్దె మీదికి వెళ్ళిన నందినికి ఏమైనా సహాయం చెయ్యాలనిపించింది. ఇక్కడ ఉన్న వాళ్ళెవ్వరికి కూడా తన గురించి పట్టదు. నేను పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న దృశ్యం చూసి నా నెత్తి మీద పిడుగు పడినట్టయింది. ఎందుకంటే మా పెద్దన్నయ్య నందినితో తప్పుగా ప్రవర్తించటంతో తను మూర్ఛపోయి పొయ్యి దగ్గర పడిపోయి ఉంది. నేను పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్ళి నందిని నందిని అని పిలుస్తూ తనని లేపుతున్నాను. తన వైపు నుండి ఎటువంటి స్పందన లేదు. నేను వెంటనే అమ్మను అక్కను గట్టిగా కేక వేసి పిలిచాను. వాళ్ళంతా పైకి వచ్చి నందినిని ఆ పరిస్థితుల్లో చూసి కంగారు పడ్డారు. తన ముఖంపై నీళ్లు చల్లిన మెలకువ రాకపోవటంతో అందరిలో ఆందోళన నెలకొంది. ఎంతో కష్టపడి అమ్మ వదినలు తనని కిందికి తీసుకెళ్లారు. తనని మంచం మీద పడుకోబెట్టారు.
కొంచెం కదలిక వచ్చింది. తను జ్వరానికి వణికిపోతూ ఉంది. కళ్ళ నుంచి నీరు కారుతుంది. భయంతో ఒక్కసారిగా వాళ్ళ అమ్మను, ఇంకోసారిగా వాళ్ళ నాన్నను తలుచుకుంటూ గట్టిగా అరుస్తుంది. నన్నెందుకు ఒంటరిగా వదిలేసి వెళ్ళారు? నన్ను కూడా మీతో పాటు తీసుకొని వెళ్ళాల్సింది అంటూ అలాగే ఏడుస్తుంది. తనని ఆ పరిస్థితులలో చూసేసరికి నా మనసు తరుక్కుపోయింది. తనపై చాలా జాలి వేసింది. కానీ మా ఇంట్లో వాళ్ళకి తనని పరిస్థితుల్లో చూసి తనపై ఏ విధమైన జాలి కరుణ కలగలేదు. అమ్మ ఉదయాన్నే నందినిని హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ మంచి డాక్టర్కి చూపించింది. డాక్టర్ దయ వల్ల అతి కొద్ది రోజుల్లోనే నందిని కోలుకొని మామూలు మనిషి అయ్యింది. కానీ మళ్ళీ అన్ని పనులు తన నెత్తి మీద పడ్డాయి. అలా కొన్ని రోజులు గడిచాయి. అక్కకు కాకుండగా నందినికి చాలా మంచి మంచి ఇళ్ల నుంచి సంబంధాలు వచ్చేవి. కానీ అమ్మ ఒకే పట్టుతో ఉంది. మొదట సోని పెళ్లి చేసిన తర్వాతనే నందిని వివాహం చెయ్యాలి అని. కొద్ది రోజులకి సోనీకి వివాహం నిశ్చయమయ్యింది. అమ్మ చాలా సంతోషంగా ఉంది. పెళ్లి కార్యక్రమాలన్నీ నందిని మీద పడ్డాయి. చివరికి పెళ్లి కూతురు డ్రెస్ కూడా తనే కుట్టింది. ఇప్పుడు తన కళ్ళ కింద నల్లటి చారలు కూడా పడ్డాయి. తన రంగు బాగా ఎర్రగా ఉండేది, ఇప్పుడు నల్లబడింది. కానీ ఎప్పటిదాకా తనపై ఈ జులం జరుగుతుందో నాకు తెలియదు. కానీ అదంతా నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నాకు ఇష్టం లేకపోయినా నేను భరించాల్సి వస్తుంది. నాకు తెలియకుండానే నందినిపై ఒక రకమైన ఆలోచనలు రావటం మొదలయ్యాయి. అవి నాకు చిత్రంగాను మరియు చాలా ఆనందంగా ఉన్నాయి. నాకు తనపై ఉన్న జాలి ప్రేమగా ఎప్పుడు మారిందో తెలియటం లేదు. తను నాకంటే 1 సంవత్సరం పెద్దది. అయినా కూడా నేను తనని ప్రేమిస్తున్నాను. నేను నా చదువు పూర్తి చేసి ఏదో ఒక ఉద్యోగంలో చేరిన వెంటనే నేను నాన్నతో చెబుతాను, నాకు నందిని అంటే ఇష్టం, తనతో పెళ్లి చెయ్యండి అని. కొద్ది కాలంలోనే నా చదువు పూర్తయిపోయింది. నేను అనుకున్నట్టే నాకు ఉద్యోగం కూడా వచ్చింది. మా ఆఫీస్ ఊరికి కొద్ది దూరంలోనే ఉంది. అందుకే నేను ఉదయాన్నే త్వరగా లేచి ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళేవాణ్ణి. సాయంత్రం ఆఫీస్ టైం ముగిసిన తర్వాత ఇంటికి వచ్చేవాణ్ణి. ఒకరోజు సాయంత్రం నేను ఇంటికి రాగానే అమ్మ స్వీట్తో నా నోరు తీపి చేసింది. కారణం, నందిని వివాహం నిశ్చయమయ్యింది అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇది విన్న తర్వాత ఆ స్వీట్ నాకు విషంలా అనిపించింది. ఎవరో నా జీవితాన్ని నా నుంచి లాక్కుంటున్నట్లు అనిపించింది. నేను మా అమ్మను అలా చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాను. కొంత సమయం తర్వాత నాకు అసలు విషయం తెలిసింది. నందినికి 60 ఏళ్ల ముసలాడితో పెళ్లిని చెయ్యాలనుకుంటున్నారు అని. ఆయనకిది 2వ పెళ్ళి. మొదటి భార్య చనిపోయి ఆయనకు పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళను చూసుకోవటానికి ఎవ్వరూ లేరని అమ్మ ఈ సంబంధం నిశ్చయించింది. ఆ రోజు రాత్రి నందిని స్టోర్ రూమ్లో కూర్చొని ఏడుస్తుంది. నేను స్టోర్ రూమ్లోకి వెళ్ళేసరికి తను నన్ను చూసి ఇంకా ఎక్కువగా ఏడవటం మొదలుపెట్టింది. నన్ను చూసి, శ్రీకర్, నేను ఈ వివాహం చేసుకోను, నాకిష్టం లేదు. నందిని, నువ్వేడవద్దు, నేను ఉదయం అమ్మతో మాట్లాడుతాను అని అన్నాను. తను ఏడుస్తూ, ఎలాగైనా ఈ పెళ్ళిని ఆపేయండి, ఈ పెళ్ళి చేసుకోను అని చెప్పింది. నేను ఉదయం అమ్మతో ఈ విషయం గురించి మాట్లాడితే ఆమె నన్ను తిడుతూ, నువ్వు ఇంట్లో విషయాలకి దూరంగా ఉండు, నీకు అనవసరం అని చెప్పింది. నందినికేం తక్కువ అని ఒక ముసలోడికిచ్చి పెళ్లి చేస్తున్నారు మీరు? అనాథ పిల్లలకి ఇలాంటి వారితో వివాహం జరుగుతుంది. ఇంకా సంతోషించు, ఆ ముసలాయన ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు. పైగా ఆ ముసలోడికి ఎటువంటి కట్న కానుకలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ అతను అడిగితే మనం ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలం అని సమాధానం చెప్పింది. ఏ, అక్క వాళ్ళకు మనం కట్నం ఇచ్చి పెళ్లి చేశాం కదా. అలాంటప్పుడు నందినికి కట్నం ఇచ్చి వివాహం చేయటానికి ఏం సమస్య? శ్రీకర్, నీకెందుకు అమ్మాయి మీద అంత అభిమానం? మీ అక్క అమ్మాయి ఒకటేనా? మీ అక్క వాళ్ళ అమ్మా నాన్న బ్రతికే ఉన్నారు, అందుకే అంత కట్నం ఇచ్చి వివాహం చేశాం. కానీ నందిని అమ్మా నాన్న లేరు. అమ్మా, మామయ్య చనిపోయేటప్పుడే పొలాన్ని అమ్మగా వచ్చిన డబ్బు మీకే కదా ఇచ్చింది. కాబట్టి ఆ డబ్బు ఖచ్చితంగా నీతోనో నాన్నగారితోనో ఉండి ఉంటుంది. సరే, మరి ఆ డబ్బుతో తనకు కట్నం ఇచ్చి ఒక మంచి చోట వివాహం చేయవచ్చు. అమ్మ నా వైపు కోపంగా చూసి, వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బు నా దగ్గరే ఉంచుకున్నాను అని చెప్పటం మొదలుపెట్టింది. తను ఎన్నో సంవత్సరాలుగా మన ఇంట్లో తిని తాగుతూ సుఖంగా బ్రతుకుతుంది. అయితే వీటికి డబ్బు ఖర్చు కాదా
అమ్మ ఆలోచన విని నాకు చాలా సిగ్గేసింది. అమ్మా, తను రోజు ఇంట్లో కష్టపడి పనిచేస్తూ 2 పూటలా భోజనం తింటుంది. నువ్వేమో తన నాన్న సంపాదనతో తిండి పెడుతున్నాను అని చెబుతున్నావు. ఇది చాలా విచారకరం. ఒకవేళ మీకు తన కట్నం గురించే బెంగైతే ఈ పని చేయండి. నా పెళ్లి నందినితో చేయండి. మీకు కట్నం ఇవ్వాల్సిన అవసరమూ ఉండదు. ఈ మాట వినగానే మా అమ్మ కోపంగా అడుస్తూ, అయినా నేనెందుకు నా కొడుక్కి ఒక అనాథ అమ్మాయిని, అది కూడా ఇలా చెడిపోయిన దాన్నిచ్చి ఎందుకు వివాహం చేస్తాను? ఒకవేళ మీరు ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే నేనే బలవంతంగా వెళ్ళి తనని పెళ్లి చేసుకుంటాను. ఎందుకంటే మేమిద్దరం మేజర్లం కాబట్టి. నేను ఈ మాట మా నాన్నతో కూడా చెప్పాను. ఆయనకి ఎటువంటి అభ్యంతరమూ లేదు. వదినలు కూడా మా అమ్మను ఒప్పించారు. నందిని జీవితాంతం పని మనిషిగా తమ దగ్గరే పడి ఉంటుందని అనుకుంటున్నారు. కానీ వారికేం తెలుసు నా ఉద్దేశం ఏంటో? మా ఇద్దరి పెళ్ళికి అందరూ అంగీకరించటంతో నందిని కంగారు పడింది. నాతో ఏమీ మాట్లాడకుండగా స్టోర్ రూంలోకి వెళ్ళిపోయింది. 1 నెల తర్వాత మా నాన్నగారు మా ఇద్దరికి పెళ్లి చేశారు. నాకు ఇంకొక పెద్ద కంపెనీలో ఉద్యోగం దొరికింది. పెళ్లి రోజు రాత్రి నందిని చాలా నర్వస్గా ఉంది. ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు? నేను నీకన్నా 1 సంవత్సరం పెద్దదాన్ని. నాపై అఘాయిత్యం జరిగిందని తెలిసి కూడా. అయితే ఏమవుతుంది? ఇందులో నీ తప్పేమీ లేదు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఇంకెప్పుడు మన మధ్య ఈ విషయం రాకూడదు. బహుశా నువ్వు నా పట్ల సానుభూతితో ఈ అడుగు వేశావా? లేదు, లేదు నందిని, నేనెందుకు అలా చేస్తాను? నువ్వు అందంగా ఉన్నావు, బాగా చదువుకున్నావు, మంచి తెలివివంతురాలివి, అన్నిటికీ మించి చాలా మంచిదానివి. నువ్వు నాకు దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాన్న నాకు మాట ఇచ్చి మన పెళ్లి చేశారు. ఒకవేళ మీ నాన్న ఒప్పుకోకపోతే నువ్వేం చేసేవాడివి? ఆయనను ఇంకా ఎక్కువగా బతిమలాడేవాడిని. అయినా నా మాట వినకపోతే నీ చేయి పట్టుకొని నిన్ను ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకునేవాణ్ణి. అప్పుడు తప్పక వాళ్ళు నన్ను అంగీకరించవలసి వచ్చేది. నా మాట విని తను మొదటిసారిగా నవ్వింది. మొదటిసారి తన ముఖంలో చిరునవ్వును చూశాను. నాకు చాలా ఆనందంగా అనిపించింది. శ్రీకర్, నువ్వు నన్ను ఇంత ప్రేమిస్తున్నావా? అవును నందిని, చాలా ప్రేమించాను, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. కానీ నా జీవితం ఎలా ఉందో అలాగే ఉంటుంది. వదిన ఏమంటుందో మీకు తెలుసా? ఏమంటుంది మా అక్క? ఇక నందిని జీవితాంతం మన ఇంట్లోనే ఉంటుంది. మనకి సేవలు చేసుకుంటూ పని మనిషిలా పడి ఉంటుంది. శ్రీకర్ పట్టణంలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఏమనుకున్నా నేనేం చెయ్యాలో ముందే నిర్ణయించుకున్నాను. పెళ్ళైన తర్వాత 1 నెల వరకు నేనేమీ మాట్లాడలేదు. 1 నెల తర్వాత మా నాన్నతో ఈ విధంగా చెప్పాను. నాన్న, నాకు పట్టణంలో ఎక్కడైతే ఉద్యోగం దొరికిందో అక్కడి నుంచి నేను రోజు రావటం పోవటం వల్ల నాకు ఇబ్బందిగా ఉంది. అప్పుడే అమ్మ, నీకంత ఇబ్బంది అయితే వారానికి ఒకసారి వచ్చి వెళ్ళు అని చెప్పింది. లేదమ్మా, వారానికి ఒక్కసారి రావటానికి కూడా ఇబ్బంది అవుతుంది. నెలకు ఒక్కసారైతే రాగలను. అందుకే నేను నాతో పాటు నా భార్యను తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను అనటంతో అమ్మతో సహా ఇంట్లో అందరూ అభ్యంతరం తెలిపారు. కానీ నేను ఎవ్వరి అభ్యంతరాలు వినదలుచుకోలేదు. నేను నందినిని తీసుకొని సిటీకి వచ్చేశాను. తను అక్కడ చాలా సంతోషంగా ఉంది. అక్కడ తనకిష్టమైన తన చదువు కొనసాగిస్తుంది. ఇప్పుడు సివిల్స్కి ప్రిపేర్ అయి తన లక్ష్యం సాధించటానికి ప్రయత్నిస్తుంది. నా అభిప్రాయం ప్రకారం ఒక వ్యక్తి తన భార్య యొక్క ఆశలను, కోరికలను ఎలాంటి స్వలాభం ఆశించకుండగా నెరవేర్చేవాడే భర్త. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.